Isaiah chapter 5 verse 6. Isaiah chapter 5 verse 6. I will make it a waste. It shall not be pruned or hoed. It shall not be pruned or hoed. And briars and thorns shall grow up. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలిరక్కసి చెట్లును బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇది మనం గుర్తుంచుకోవాలి. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. మేఘములకు ఆజ్ఞ ఇచ్చేటటువంటి దేవుడు ప్రియమైన వారలారా, అది శుద్ధి చేయబడదు. అంటే దేవుడు ఎంతో ప్రియంగా ఒక పొలాన్ని చాలా నీట్గా చేసి ద్రాక్ష వనాన్ని ఇస్తే అది దానికి అన్ని రకాలుగా కావాల్సిన సమస్తం సప్లై చేసి మంచి ద్రాక్షల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కారు ద్రాక్షలు కాసిందనమాట. అప్పుడు దేవుడు దాని మీద కోపగించుకొని దాన్ని ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి సందర్భంలో ఈ వాక్యం చెప్పబడింది. అది శుద్ధి చేయబడదు. ఇంకా దాన్ని నేను పట్టించుకోను, అసలు పారతో తవ్వబడదు. మరలా దానికి నేను ఉపయోగించిన పొలాన్ని దానిలో పంటే వేయను. దానిలో గచ్చపొదలను రకస చెట్టును బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. మేఘాలకు ఆజ్ఞ ఇచ్చేటటువంటి దేవుడు ఈయన. సమస్తము చేయగలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని గ్రంథంలో రాయబడి ఉన్నది.